నేను మిత్రుని అడిగా నిన్న రాత్రి ఫోన్ చేసి, తెలుగుదేశంలో చాలా ప్రాముఖ్యమైన నాయకుడు, ఏంటండి టీటీడీ మీద మరి రిపోర్ట్ సిట్ ఇచ్చింది కదా, ఎందుకు మాట్లాడుకోవటం లేదు, టీడీపీ మీడియా సపోర్ట్ చేయటం లేదు, మీ తెలుగుదేశం నాయకులు ఎవరు ఖండించటం లేదు ఏంటి అంటే, ఇంటర్నల్గా ఎవరో టీటీడీ మీద మాట్లాడొద్దు అని ఆదేశాలు వచ్చినాయండి, ఇంకేం చేస్తాం, పిసుక్కోవటమే అని బాల్ పట్టుకొని. తెలుగుదేశం నాయకుల పరిస్థితి అంతా అంతే, ఇక ఏం మాట్లాడేదేం లేదు. ఇక ఆ సినిమాలో రావుగోపాలరావు కొడుకు అన్నట్టు ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో తేలుకుట్టిన దొంగలాగా అయిపోయినారు మీ తెలుగుదేశం నాయకులందరూ. ఏ డిబేట్లు ఉండవు, ఏ నాయకుడు మాట్లాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు స్పందించరు. దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగ దున్నపోతు మేత మేస్తూ ఉంటుందో వీళ్ళు మేత మేసుకుంటూనే ఉంటారు, వర్షం పడుతూనే ఉంటుంది, డిబేట్లు ఎవరు పెట్టరు, సోషల్ మీడియాను పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. నా రామరాజ్యం, నా రాజ్యం రామరాజ్యం, ఇక్కడ రేపు చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు అనే ధోరణిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంటుంది.